హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. బిగ్ బాస్ సీజన్ 8లో సోనియా ఆకుల అంటే తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. మరి బిగ్ బాస్ హౌస్లో సోనియా ఆట తీరైతే మాత్రం హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు. మరి ఈ రోజు మనతో పాటు వాళ్ళ పేరెంట్స్ అయితే ఉన్నారు, చక్రపాణి గారు అండ్ అలాగే మల్లేశ్వరి గారు. వాళ్ళతో మాట్లాడి సోనియా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మన సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా ఉన్నా, చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. తన్ని అట్లా ఆటలో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది, ఇంకా ఆడుతుంది అనిపిస్తుంది. ఆడుతుంది అనిపిస్తుంది. ముందు కూడా ఆడుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్వశ్చన్ అనేది అనుకుంటున్నా, అసలు ఎవరి పోలిక వచ్చింది సోనియాకి చూడడానికి? వాళ్ళ డాడీ, వాళ్ళ మేనత్త. ఇంకా వాళ్ళ డాడీ అన్న కొద్దిగా పని చేసి అట్లా అయిపోయింది, కానీ వాళ్ళ మేనత్త ఉంటది, పెద్ద మేనత్త. స్వభావం అంటే మాదే, అంటే మాట తీరు గాని, మాట మనసు ఎదుటనే మనసులో ఏది దాచుకోకుండా వెంటనే చెప్పాడు. నేను నా కొడుకులు అందరికి, మేము ముగ్గురం, ఇంట్లో నలుగురం అంతే, నా ముగ్గురు పిల్లలు, నేను మొహం మీదే మాట్లాడతాం. ఏది ఉన్నా గానీ వాళ్ళు తప్పుగా అనుకొని ఏది కానీ ఇట్లా చిన్న మాట రాదు మాకు. ఇప్పుడు మీతో మాట్లాడడం కూడా గట్టిగానే వస్తుంది. మేము మాట్లాడే మాట వివరంగానే మాట్లాడతాం, తప్పు మాట్లాడడం, కానీ మా మాట తీరే అంత. ఓకే, అట్లా. మరి ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుంటే మీరు ఏం చేస్తుంటారమ్మా? నేను ఇప్పుడైతే హౌస్ వైఫ్. మా పిల్లలు చిన్నప్పుడు ఒక చిన్న బిజినెస్ ఉండే నాకు, తను వ్యవసాయం చేసేవాడు, ఒక ట్రాక్టర్ ఉండే మాకు. నేను ఇంట్లోనే పిల్లలను చదివించుకుంటా, చిన్న శారీస్ లేడీస్ కు సంబంధించిన షాప్ ఉండే నాకు. అట్లా. సో మీరేం చేస్తుంటారు? వ్యవసాయం కంప్లీట్ గా చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం. వ్యవసాయంతో పాటుగా దానికి సంబంధించిన ట్రాక్టర్ ఉండేది, దాంతో వ్యవసాయం చేసేది, చేసుకుంటూ పిల్లలను చదివించుకున్నాం. పిల్లలు అంటే ఎంతమంది ఉన్నారు? మా పిల్లలు ముగ్గురు ఉన్నారు. 2 అబ్బాయిలు, సోనియా, 2 అన్నయ్యలు. అన్నయ్యలు ఏం చేస్తుంటారు? అన్నయ్య పెద్ద అన్నయ్య ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్న అన్నయ్య డాక్టర్. ఇప్పుడు ఆడపులి అంటున్నారు కదా, అంత ఆడపులిలా మీన ఎలా పెరిగింది? అంత డేర్ గానే పెరిగిందండి. అంటే ఇక ఆమె పదం కూడా అంతే, అంటే చిన్నప్పటి నుంచి అట్లానే ఫ్రీగా పెరిగింది. అన్నయ్యలు పక్కకున్నారు కదా, ధైర్యంగా ఎక్కడికి పోయినా అట్లనే, మా అన్నయ్యలు ఉన్నారు నాకు చూసుకుంటారా ధైర్యంగానే అట్లనే ఉండేది, పులిలాగానే. ఇప్పుడు మన సోనియా ఏం చదువుకుంది? ఆమె ఫస్ట్ బీటెక్ అయిపోయింది, బీటెక్ చేసిందండి. బీటెక్ అయిపోయినాక మళ్ళీ లా చేసింది. లా ఎందుకు చేసిందంటే ఆమె చేసే సేవ ఉంది కదా, చాలా అందరికి పిల్లలకు ఆశా ఫౌండేషన్ అని పెట్టుకుంది, పిల్లలకు సాయం చేయడం కానీ, ట్యూషన్ చెప్పడం కానీ, అట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా. అమ్మాయిలకు ఎవరన్నా ఇట్లా బ్రేక్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళకి కూడా చేసేది ఆమె. వీళ్ళు ఉంటారు కదా కొంచెం, అంటే వాళ్ళకు కూడా సాయం చేసింది. ఇంకా కళ్ళు లేని పిల్లలకి, సమాజంలో అన్ని వర్గాలకు సేవ చేయాలి, సపోర్ట్ గా ఉండాలని ఆమె ఎంఏ సోషాలజీ చేసి LLB చేసింది. ఐఏఎస్ కూడా ప్రిపేర్ అయింది. ఐఏఎస్ ప్రిపేర్ అయింది, 2 times అటెంప్ట్ చేసింది. అది లా మాత్రం పూర్తి చేసింది. చేసి సోషల్లో అందరికీ, సమాజంలో అందరికీ కూడా, పేదవాళ్ళకు, ముఖ్యంగా ఆడవాళ్ళకు, లేడీస్కు ఎక్కడైనా కష్టం వచ్చిందంటే పోయి మాట్లాడుతుంది, చేస్తుంది, ముందు ఉంటుంది, వాళ్ళకు న్యాయం చేస్తుంది. ఇలాంటి ఆలోచన ఒకళ్ళు రావడం అంటే అసలు చాలా అరుదుగా ఉంటది. ఇప్పుడు బిగ్ బాస్ ఎవరైతే సోనియాని చూస్తున్నారో ఇవేవి వాళ్ళకి తెలియదు. జస్ట్ బిగ్ బాస్ లో అగ్రెసివ్ ఉంటుంది, కోపపడుతుంది, గేమ్ ఆడుతుంది, ఇది తప్ప తన వెనక ఎలాంటి పనులు చేస్తుందని మాత్రం ఎవరికి తెలియదు. కానీ నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి సోనియా మాత్రం ఇలాంటివి చేయడం. ఆమె లీడరే, ఆమె ఎప్పుడు లీడరే, కానీ నేను లీడరును అని ఎప్పుడు చెప్పుకోలేదు ఆమె. కాకుంటే నేను ఇట్లనే ఉంటా, నేను పులిలాగానే ఉంటా, నేను ఎవరి దగ్గర తగ్గను అనే మాట ఒకటి వచ్చింది. ఆ మాటను దాన్ని సోషల్ మీడియాలో చాలా అలసలు చేస్తాండ్రు, వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకుంటారు. ఎన్నెన్నా మార్చుకొని, ఆమె ఇంట్లో పులే బయట పులే. నేను ఒకటే, ఆమె ఆడే ఆట బాగుండాలి, ఆమె బాగానే ఆడుతుంది. ఎవ్వరు ఏమనుకున్నా మనం ఆట ఆడటానికే పంపిండ్రు. బిగ్ బాస్ ఆటకే, కొట్లాటలు పెట్టియటానికే, ఇవన్నీ చూయించుకోవడానికే బిగ్ బాస్ తీసుకుపోయిండు. ఆయన ఇష్టం ఉన్నాయి ఆడతాడు, ఆయన ఇష్టం ఉన్నాయి చేపిస్తాడు, చేస్తారు, అంతే. అందులోకి పోయినాక మన అధీనం లేదు, వాళ్ళ చేతిలో కూడా లేదు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలి, ఇష్టం ఉన్నట్టు ఆడాలి, ఏ దానికైనా సిద్ధంగా ఉండాలని నా ఆలోచన. ఉంటారు, ఇలా మాట్లాడకూడదు, ఆటలాగానే వీళ్ళు కూడా చూడాలి,
ఉన్నది ఉన్నట్టే చూపించాలి, అబద్ధం కలిగిపియవద్దు అని నా ఆలోచన. అవును, ఇప్పుడు ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, కామెంట్లు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, చేస్తూనే వాళ్ళు ఉంటారు. మనం ఆపలేం. కానీ చూసే ప్రేక్షకులకి తెలుస్తుంది కదా అవును. వాళ్ళు అవును. సోనియా ఎంత ఆడుతుంది అనేది మాత్రం చూసే ప్రేక్షకులకి బిగ్ బాస్ కి కూడా తెలుసు. అవును, సో మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, మనం వద్దన్నా చేస్తానే ఉంటారు చేస్తూనే కామెంట్స్ కూడా. ఉంటారు. ఓకే, అలా ఏం లేదమ్మా, భయం ఏం లేదు. కాకుంటే తప్పు మాట్లాడొద్దు, అమ్మాయిలను తప్పుగా చేసి మాట్లాడొద్దు. నా బిడ్డే అని కాదు, అక్కడ విష్ణుప్రియ అని అనొద్దు, ఎవరినైనా ఉన్నది ఉన్నట్టు చెప్పండి, లేనిది చెప్పకూడదు పిల్లల వినా అని నా ఆలోచన. అమ్మ, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటే Okay. మీ లైఫ్ లో కష్టమైన సిచ్యువేషన్స్ అంటే ఎన్నో బాధలు అనుభవించి ఇంత పొజిషన్ లో ఉన్నారు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎన్నో కష్టాలు పడే ఉంటారు. అలాంటి ఉంటాను. సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? చాలా కష్టాలంటే అంతే, మా పని మేము చేసుకున్నాం, మా వృత్తి మేము చేసుకున్నాము. ఆ, నాకు ఆ పని రాదు కాబట్టి నేను నాకు వచ్చిన బిజినెస్ చేసిన దాంట్లో వచ్చినాయి, ఇద్దరం కష్టపడ్డాం, పిల్లల్ని చదివించుకున్నాము. పిల్లలు కూడా మాతోటట్టుగా కష్టపడి చదువుకున్నారు, కష్టం సుఖం మాతోటట్టుగా షేర్ చేసుకున్నారు. కానీ బయట లోకానికి మేమేమి కష్టాలు లేకుండా పెరిగినట్టుగానే ఇది చేస్తాం. కానీ మాకు మా ఫ్యామిలీకి తెలుసు మేము ఎంత కష్టం అనేది, మా పిల్లలకు మాకు తెలుసు. మొత్తానికైతే చదివించుకున్నాం, వాళ్ళ బతుకులు వాళ్ళ మంచిగా సెటిల్ అయిన వాళ్ళు. ఒక కంపెనీకి డైరెక్టరు, ఆయన డాక్టరు. ఈ అమ్మాయి కూడా ఆమెకు చిన్నగా ఒక ఆఫీస్లో పార్ట్నర్ ఉంది, ఆమె ఇది చేస్తుంది, ఇదేంటి సేవ చేస్తుంది, ఇంకా యాడ్స్ చేస్తుంది, సినిమాలు చేస్తుంది. ఆమెకి ఇష్టమైనవి వస్తేనే సినిమాలు కూడా ఆమె అనుకున్నవి వస్తేనే చేస్తుంది. అది సాంప్రదాయంగా పదంగానే ఉంటుంది. మా అమ్మాయి ఎక్స్పోజ్ ఎక్కువ చేయదు, అలాంటి మంచి సాంప్రదాయ దుస్తులు వేస్తుంది, అలాంటి సీన్స్ వస్తేనే ఒప్పుకుంటుంది. మూవీస్ కానీ యాడ్స్ కానీ అలాంటివి అయితేనే చేస్తుంది. మీకు చెడ్డ పేరు తెచ్చే విధంగా చేయదు. అవును. ఒక డ్రెస్సింగ్లే, ఆమె డ్రెస్సింగ్లే అర్థమైపోతుంది. అవును. అలా చేయదు ఆమె, ఆమెకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మాకు అన్నయ్యలు ఉన్నారు, కుటుంబం ఉంది అని ఆమెకు ఆలోచన ఉంటుంది ఎప్పుడు. ఆమె ఎక్కడికి పోయినా వెనకకు ఆలోచిస్తుంది, నాకంటూ ఫ్యామిలీ ఉంది, వాళ్ళు నన్ను ఇంత నమ్మి పంపించిండ్రు అంటే నేను వాళ్ళకి ఎక్కడ మాట తేవద్దు అనే దానిగానే చూస్తుంది ఆమె. ఇప్పుడు సోనియా చిన్నప్పుడు ఎలా ఉండేది? అంటే అల్లరి చేసేదా, సైలెంట్ గా ఉండేదా, లేదంటే రౌడీలా ఉండేదా? మంచిగా అల్లరి అంటే అల్లరిగానే ఉంటుంది. అల్లరి అంటే ఇక ఆమె ఆడుతుంది పాడుతుంది, ఆమె ఇష్టం, ఆమెకు ఫ్రీగా వదిలేస్తాం అంతే. ఇక వాళ్ళ అన్నయ్యలు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా కదా, ఆటలు ఆడినా పాటలు పాడినా మా అన్నయ్యలు చూసుకుంటారు అని ఫ్రీగా ఆడేది చేసేది అంతే. అది ఏది చేసినా స్కూల్లో మందమే, ఇంటికి వచ్చిందంటే ఏ ఆట లేదు ఏం లేదు, ఇంట్లో కూర్చొని చదువుకోవాలి అంతే. ఇప్పుడు మేమేంటంటే మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం. చదువు వ్యవసాయం మాకు మీద ఇద్దరికి మా తక్కువ. మా నాన్న కానీ మా తాతల దగ్గర నుంచి వ్యవసాయం, మేము కూడా వ్యవసాయం చేసినాం. నేను చేపించేది, వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళి ఈవిడకు ఆ వర్క్ చేయకపోయేది. ఈవిడ ఇంట్లో సారీస్ బిజినెస్ పెట్టుకొని లేడీస్ సంబంధించినవి పెట్టుకొని మేము షాప్ చూసుకునేది. నేను వెళ్ళి వ్యవసాయం పనులు చేపించుకొని వచ్చేది. మేము ఇట్లా కష్టపడుతున్నాం కదా, అంటే ఇదే వ్యవసాయం చేయడము, ఇట్లా చేయడము, మా పిల్లలు మాలాగా వ్యవసాయం చేయకూడదు, కష్టపడకూడదు అని ఒక ప్లానింగ్ తోటి, ప్రణాళికతోని వాళ్ళను చదివించాం చిన్నప్పటి నుంచి. ఇట్లా చేయాలి, వీళ్ళను మంచి హై లెవెల్లో మంచి పొజిషన్లో ఉండాలి అని ప్లానింగ్ తోటి ఇప్పుడు ఒక 30 years బ్యాకే ప్లాన్ తోటి చేసుకొచ్చినాం. ఏదేమైనా మాకు స్టడీ తక్కువ కాబట్టి వాళ్ళనన్నా మంచి చదివియాలని. మా నాన్న మా అమ్మ నాన్న నమ్మంలోనే చదివించుకోలేకపోయినారు. అంటే వాళ్ళకి అప్పుడు తెలియదు, చదువు విలువ తెలియదు, మాకు తెలుసు కాబట్టి మేము వీళ్ళను బాగా చదివించినాం, మంచి పొజిషన్లో ఉండాలనుకున్నాం. అనుకున్నట్టుగానే వచ్చారు, ఉన్నారు, బాగానే ఉన్నారు. ఇప్పుడు సోనియాతో ఒక తండ్రిగా మీకు ఎలాంటి బాండింగ్ ఉంది? ఉంటది కదా, అంటే ఇప్పుడు తల్లికి కూతురికి ఉన్న బాండింగ్ కన్నా తండ్రికి కూతురికి ఉన్న బాండింగ్ అది వేరే టైప్ కదా. అంటే ఆమెకు మాకు ఇద్దరి మీద ఉంటది కానీ ఎక్కువ డాడీ అనేటైనా బయటికి పోయిటాను, బయట పనులు చూసుకుంటాను. నేను అనేదాన్ని ఆమెకి ఎప్పుడు ఎంబడి ఉన్నా కదా, ఎక్కువ నాతోటే మీతో షేర్ చేసుకోవడం అన్ని షేరింగ్ ప్రతి అంతా ఒక్కటి. అమ్మతోటే. నేను వాళ్ళ పెద్ద అన్నయ్య. షూటింగ్లు కానీ ఏమైనా బయట వర్క్లు ఉంటే అమ్మని తీసుకెళ్తుంది, వెంబడి వెళ్తుంది. అన్నయ్యను నన్ను అడిగి వాళ్ళ వాదిని అన్నయ్య మమ్మల్ని ముగ్గురిని ఆలోచించి చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సిబ్లింగ్స్, ఇప్పుడు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అనుకోండి, మేమిద్దరం అల్లరి ఎక్కువ చేస్తాం, అట్లా సిబ్లింగ్స్ వాళ్ళ అన్నలతోని అండ్ అలాగే సోనియాకి ఎలాంటి ర్యాపో ఉండేది? సోనియా అల్లరే ఎక్కువ ఉంటది, ఇక ఆమె ఎంత అల్లరి చేసినా ప్రేమగానే ఉంటాం మేము. కొట్టుకునే వాళ్ళ చిన్నప్పుడు? మరీ చిన్నప్పుడు, ఇంక కొద్ది పెద్దగా అయినాక ఎవరు ముట్టుకోలేదు. చిన్నప్పుడు కొట్టుకునే వాళ్ళు, కానీ ఆమెను ఒక్క దెబ్బ కూడా వీళ్ళు వేయరు, ఆమెనే కొట్టిపోతారు. చిన్నప్పుడు కొట్టేది అంతే. ఇంకా కొట్టేది చిన్నప్పటి నుంచి ఆడపులి.
అంతేకాని ఆమె ఒక్క ఇట్లా కూడా అనకపోయేది వీళ్ళు. అంటే ఇక చెల్లె ఒక చెల్లె కాదు, ఇద్దరు అన్నయ్యలు. ఇంకా ప్రేమతో చిన్నోడు చూసుకుంటారు. కొద్దిగా ఇక్కడ అంటే ఇక్కడ ఉండాలని కొద్దిగా బెదిరిస్తాడు. ఈయనతో ఎక్కువ ప్రేమగా ఉంటది, ఎక్కువ సన్ముగా ఉంటది. ఓకే. ఆయన భయపడతది. ఇప్పుడు సోనియా ఫస్ట్ ఇట్లా నేను సినిమాలు చేద్దాం అనుకుంటున్నా, ఈ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకుంటున్నా అన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నీ ఇష్టమే మా ఇష్టం అమ్మ అని ఇష్టం చెప్పాను. అన్నారు. నీ ఇష్టమే మా ఇష్టము, కానీ ఎక్కడైనా చూసి చేసుకో. మంచి సినిమా అయినా ఏదైనా అంటే నాకు తెలుసు, నేను ఎక్కడ మాట రాకుండా నేను చేస్తా. నాకు ఇది చేయాలని ఉంది, సేవ చేయాలని ఉంది, నాకు దానికి సరిపోని డబ్బులు లేవు, నా సాలరీలో నేను వీళ్ళందరికి ఖర్చు పెట్టలేను, కాబట్టి ఇది ఒక పార్ట్ టైం, ఓకే, ఇది చేసుకొని నేను ఇట్లా ఖర్చు పెడతా అనేది చెప్పింది. తను కరోనా అయిపోయినాక దిశ సినిమా తీయడానికి కారణం కూడా ఒక అమ్మాయి కష్టం, ఒక అమ్మాయి కష్టము అని అమ్మాయి గురించి నటించింది. ఒక అబ్బాయి చనిపోయిండు, అబ్బాయి చనిపోయిన అమ్మాయికి ఆ అమ్మాయికి పుట్టిన పాపకు ఆమె కూడా కష్టమే కదా అని ఆ అమ్మాయి గురించి సాయం చేసేది. ఇంత అని పంపేది. ఆమె డెలివరీ అయినప్పుడు దగ్గరుండి ఏదో పల్లెటూరు పోయి డెలివరీ చేపించొచ్చింది. హాస్పిటల్ దగ్గర ఉండి అట్లా డెలివరీ చేపించి ఆమె చిన్నపిల్ల, ఈమెకి ఏం తెలియదు. పెద్ద ఒక అమ్మలాగా ఒక పేరెంట్స్ లాగా దగ్గరుండి డెలివరీ చేపించి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి నువ్వేమన్నా తెప్పించుకో, ఏమన్నా తినమ్మా అని అక్కడ డబ్బులు ఇచ్చి వచ్చింది. తర్వాత కూడా పంపించేది, అది అందరికీ తెలుసు, ఆ సార్ కూడా తెలుసు. ఆశా ఫౌండేషన్ తరపున ఆ సార్ కూడా కొన్ని డబ్బులు ఇచ్చేసి ఇచ్చిండు. ఆమె కూడా పంపింది. ఈమె కూడా ఇప్పటికీ కూడా నెలకు నాకు పూర్తిగా తెలియదు నేను చెప్పకూడదు, 15,000 10,000 పంపిస్తుంది. పాపకు బట్టలు పంపిస్తుంది, ఆమెకు బట్టలు పంపిస్తుంది, ప్రతి పండగ బట్టలు పంపిస్తుంది. ఓకే. ఇప్పుడు చూసుకుంటే సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పడం కన్నా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఎవరైతే ఉన్నారో అతను ఒక బోల్డ్ గా మాట్లాడతారు, ఏదైనా బోల్డ్ గా చేస్తారు. మరి ఆయనతో సినిమా అనేటప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? నేను ఫస్ట్ ఆయన మాట్లాడేటప్పుడు నేను పోయినమ్మా. ఆయన ఎవరి మీద ఏమో మాకు తెలియదు, కానీ ఆయన ఒక చెల్లెలాగా మరి ఈ అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి, మరి ఆయన ఏమనుకున్నాడో మనకు తెలియదు, కానీ ఆయన అయితే ఒక సిస్టర్ లాగానే చూసాడు. ఆయన ఎట్లా ఉంటది, ఆయన బిహేవియర్ ఎట్లా ఉంటది, ఆయన మాటలు ఎట్లా ఉంటాయి అని నేను పోయినా. తర్వాత సెకండ్ అప్పుడు అబ్బాయి పోయిండు, ఒక సిస్టర్ లాగా అంటే సిస్టర్ లాగానే చూశాడు. ఓకే. నాకైతే అక్కడ ఆయన అప్పుడు నేను అన్నా కూడా, నేను సార్ మిమ్మల్ని అందరూ ఏదేదో అంటారు, చాలా గ్రేట్ సార్, మీరు ఏదైనా దగ్గర వరకు వస్తేనే తెలుస్తుంది అని నేను నమస్కారం చేసిన. అమ్మా సరే అమ్మా, మీకైతే నమ్మకం అయింది కదా, ఓకే పో, మీ కూతురు నేను ఇట్లనే ఆయన మాట తీరే అంత కదా, మీ కూతుర్ని నేను చాలా గొప్పగా ఇది చేస్తా అని మాట్లాడేడు. ఆయన కూడా మొక్క మీద మాట్లాడతాడు. అవును, అట్లనే మాట్లాడేడు. అనగానే ఇంకా అప్పుడు నాకు నమ్మకం అనిపించింది, చేస్తానా చేయనా అని అన్నప్పుడు నేను అన్నా, నాకైతే నమ్మకమే అమ్మా, చాలా మంచివాడు, నువ్వు చేయొచ్చు అని చెప్పిన. అంటే ఇక ఆమె కొన్ని అగ్రిమెంట్ లాగా నేను ఇట్లా అయితే ఇంతవరకు అయితే నేను నటించగలుగుతా అట్లాంటివి మాట్లాడుకొని సెట్ చేసుకున్నది చేసి. ఓకే. మీరు జార్జ్ రెడ్డి ఫస్ట్ మా అమ్మాయికి యాడ్ ఫిల్మ్ చేసేది, యాడ్ ఫిల్మ్ ఫస్ట్ యాడ్ ఫిల్మ్ ఒక 2-3 చేసిన తర్వాత అవి చూసి జార్జ్ రెడ్డిలో అవకాశం వచ్చింది, పిలిచారు. జార్జ్ రెడ్డిలో చెల్లెల పాత్ర వచ్చింది, చేసిన దాంట్లో. తర్వాత నెక్స్ట్ మళ్ళీ బాలకృష్ణ కథానాయకుడు బాలకృష్ణ వాళ్ళు కాల్ చేసి చిన్న పాత్ర ఇచ్చినారు. ఎన్టీఆర్ పెద్ద యాక్టర్ తో చిన్న క్యారెక్టర్ వచ్చినా సరే హ్యాపీ. తర్వాత మళ్ళీ మళ్ళీ రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ అని ఒకటి, తర్వాత ఈ దిశ అని ఎన్కౌంటర్ ఇది ఒకటి తీసినాడు, 2 ఫిల్మ్ చేసింది. తర్వాత కూడా ఇంకొక 5-6 ఫిల్మ్స్ వచ్చినాయి, కానీ నాకు నచ్చలే, కథ విధానం నచ్చలే, ఒప్పుకోలే, సినిమాలు అవి ఒప్పుకోలే, డ్రెస్సింగ్ కాడ కరెక్ట్ వాళ్ళు చెప్పినట్టు మనకు వద్దని ఒప్పుకోలేదు. అంతట్లే మళ్ళీ లా చేసింది. తర్వాత ఆఫీస్ పెట్టుకుంది ఒకటి, పిల్లలను చదువుకోవడానికి బయటికి విదేశాలకు పంపించడం, సర్వీస్ చేయడానికి పార్ట్నర్ పెట్టి ఉంది, ఆఫీస్ పని చూసుకోవడము, మళ్ళీ చారిటీ ఉంది కదా, చారిటీ పనులు చూసుకోవడము, ఆశా ఫౌండేషన్ పెట్టి అది చూసుకోవడము, అనాథ శరణాలయం వెళ్ళడం, వాళ్ళకు వీక్లీ సండే వెళ్తుంది, వెళ్ళి ఒక శరణాలయం వాళ్ళకు ఫుడ్ తినిపించడము, వాళ్ళకి ఏమన్నా బర్త్డే అయితే పిల్లలకు బర్త్డేలు చేయడము, వాళ్ళకు క్లాత్స్ బట్టలు కొనియడము, ఇవన్నీ చేస్తే సేవ చేస్తే ఇవన్నీ బాగా బిజీ అయిపోయి సినిమాలకు దూరంగా ఉండిపోయింది. అవన్నీ కూడా ఉన్నాయి మా దగ్గర వీడియోలు.
కేరళ అంటే పటి అవన్నీ అన్నీ చూసి కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసి బిగ్ బాస్ వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచినారు, ఓకే. సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అవ్వడం అదృష్టం సరే మనకు అనుకోవచ్చు. అదృష్టం, మంచి ఆఫర్ వచ్చింది, ఆ. మంచి ప్లాట్ఫామ్, ఉమ్. అది దొరకదు అందరికి, మనకు ఆమె వచ్చింది, సరే ఒక ట్రై చేస్తాం ఒకసారి 5-6 రోజుల ముందు అని కూడా వెళ్ళింది. పోనా వద్దా అని ఒక వారం రోజులలోనే రెడీ అయినాం మేము. అంతసేపు కూడా ఆలోచించింది పోవాలా వద్దా అని ఆలోచిస్తే వదిన వాళ్ళందరూ మళ్ళీ తొందరగా అప్పుడు డిసైడ్ అయినాక షాపింగ్ కానీ ఏది కానీ మా కోడలు వీళ్ళందరూ సపోర్ట్ చేసి రెడీ Okay. చేసి పంపించారు. మరి తను ఫస్ట్ టైం మీరు స్క్రీన్ మీద సినిమాలు చేసేటప్పుడు చూడంగానే మీకు ఏమనిపించింది? అంటే ప్రౌడ్ గా మూమెంట్ ఉంటుంది కదా. ప్రౌడ్ గానే అనిపిస్తుంది కదా అవును. ఫస్ట్. అనిపించింది. అంటే జాదిరెడ్డిలో చిన్నగా అంటే ఒక చెల్లె పాత్రగా అట్లాంటిది వచ్చింది కదా. ఉమ్. ఈ కరోనా అప్పుడు వస్తే మొత్తం దీనం అయిపోయింది, పేషెంట్ అయిపోయింది, ఏడుపు వచ్చేసింది. అయ్యో ఇప్పుడు అంటే- రియల్ గా వచ్చిందా అనే ఏడుపు వచ్చి కరోనా మా సినిమాలో మా ఎలా బాబాయ్ ఉందంటే, అయితే అన్నాడు, మా అయ్యో మా చెల్లెని సోనియా ఎందుకు పాత్ర, సోనియా చుట్టే కథ తిరుగుతుంది. ఆహా. ఏంటంటే ఇంట్లో ఒక మనిషి కరోనా వస్తే ఎట్లుంటది, ఎట్లా ఫీల్ అవుతారు, అమ్మ నాన్న అన్నయ్య వదినే ఉమ్. అవన్నీ ఎట్లా తెలుసు చూస్తారు, వాళ్ళకి ఎట్లా ఫీల్ కానీ అవుతారు అనే దాని విధానం సినిమా తీశాడు. ఓకే. బాధ అయింది. ఈ సినిమాకి ఎందుకు పంపినా నేను, ఇంత అమ్మో నా బిడ్డ ఇంత ఆమె యాక్టింగ్ పేషెంట్ గా చూస్తే. చూస్తున్నా ఏంటి నేను అని చాలా ఏడుపు వచ్చింది. నా కొడుకు అయితే అసలు చూడలేదు ఆ సినిమాను. అవును. అమ్మ నేను అలా చూడలేను నేను దాన్ని అని. ఇప్పటికీ చూడలేదా? చూడడు, అది మాట వచ్చినా గానీ నేను చూడలేనమ్మా నేను అట్లా దాన్ని అంటాడు. అయ్యో, ఓకే. ఎప్పుడు గ్రేట్ గానే గొప్పగానే చూడాలనుకుంటారు వాళ్ళు అట్లా. మరి ఇప్పుడు రోజు టీవీలో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కూడా చూసాడు, చాలా చూసిండు. ఉమ్. ఒక 5-6 రోజుల బట్టి నేను చూడను ఈ కామెంట్స్ ఇవన్నీ. నా చెల్లి ఏదో నాకు తెలుసు, అవును. ఆమె ఆట ఆడుతుంది, ఆమె ఎన్ని కామెంట్స్ వచ్చినా ఏది వచ్చినా నేను రియల్ గానే ఉంటది, రియల్ గానే నువ్వు చూద్దాం కానీ నేను చూడను అని మానేసిండు ఉమ్. ఆయన. అదే ఆ మాటలు వినలేం కదా. అవును. ఇప్పుడు పేరెంట్స్ గా మేము కొన్ని భరించగలుగుతాం కానీ వాళ్ళు వినలేరు. వినలేదు. గొప్పగా చూసిన వాళ్ళు- రియాలిటీ షో అది, రియాలిటీగానే ఉంటుంది, రియాలిటీగానే ఆడుతుంది. ఉమ్. కానీ ఓటింగ్ కోసం ఎవరు చేయాలి ఎవరు చెప్పాలని మాట కోసం ఆడదు. మేము అవును, ఇప్పటికీ నచ్చినట్టే కూడా ఉంటుంది. రియల్ గానే ఉన్నాం అమ్మ. మా Real అమ్మాయి ఉంటుంది. కానీ మేము కానీ ఎవ్వరి దగ్గర మాకంటూ ఒక సపోర్ట్ వస్తలేదు. ఉమ్. ఎందుకు అంటే మేము ఎవరిని మాట్లాడుకోలేదు, మాకు ఎవ్వరు తెలియదు. నేను ఎట్లున్నానో గట్లనే పోతా, నేను ఇన్ని రోజులు ఆడతానో అన్ని రోజులే ఆడతా. ఉమ్. వాళ్ళు నాకు ఇంతవరకు కూడా వాళ్ళ జనం అందరూ సపోర్ట్ చేసిండ్రు, నేను చేసే పనికి కూడా నాకు అందరు ఎంకరేజ్ చేసిండ్రు. దీనికి కూడా ఎంకరేజ్ చేస్తేనే, సపోర్ట్ చేస్తేనే నేను ఉంటా, ఉమ్. లేదంటే నేను వెళ్ళొస్తా. ఓకే. నా కోసం నేను పోతలేను, ప్రజల కోసమే పోతున్నా. నేను చదువుకునే పిల్లల కోసమే, నేను చదివించే పిల్లల కోసమే పోతున్నా. ఉమ్. అది వాళ్ళ ఇష్టం అనే పోయింది కానీ ఎక్కడ కూడా ఈ ఛానల్ కలిసి నాకు చెయ్యండి నాకు ఇట్లా అని మాట్లాడుకోలేదు. ఓకే. ఒక మంచి మిగతా- ఆశయంతో పోయింది. మిగతాళ్ళు చూడండి, ప్రతి ఒక్కరికి ఒక ఛానల్ ఉంది, ఒకరు మాట్లాడుతారు. అవును. నా కూతురికి ఎక్కడా లేదు, చూడండి మీరు చూస్తే. అవును. ఇప్పుడు అమ్మాయిలు ఇట్లా మాటలు ఇట్లా ఫేసులు కనబడకుండా మాటలు చెప్తారు చూడండి, ఉమ్. వాళ్ళు కూడా ఒక అమ్మాయిలే కదా. వాళ్ళ మీడియా కోసము అలా చెప్పకూడదు కదా. అవును. వాళ్ళు కూడా అట్లనే ఎంత ఏదో మాట్లాడుతుండ్రు. నిజంగా బాధ అవుతుంది. రియల్గా ఉంటే నువ్వు కూడా అమ్మాయివి కదా, అమ్మా నువ్వు ఎందుకు ఇన్నది ఎందుకు మాట్లాడుతున్నావు అని నేను అడిగేదాన్ని. అవును. కానీ నా రేటింగ్ నా కోసం కూతురేదో అట్లా నాకు తెలుసు. కూతురు గురించి అట్లా మాట్లాడుతున్నప్పుడు తీసుకోవడం కష్టం. అవుతుంది ఉమ్. కానీ నా కూతురు ఏందో నాకు తెలుసు కదా, వాళ్ళు ఎన్ని మాట్లాడుకొని. ఉమ్. నేను ఆటలాగానే చూస్తా. ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్స్ గా మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు తనకి, కానీ ఇలా వెళ్తానే అనే ముందు ఇంట్లో వాళ్ళు కాకుండా మన రిలేటివ్స్ గానీ వాళ్ళు ఏంటి అంటే వద్దు, సపోర్ట్ చెయ్యరు, అట్లాంటివి ఎట్లా లేదండి, face చేశారు? నా ఫ్యామిలీ, నా అక్క చెల్లెలు కానీ, ఉహు. మా మా ఇప్పుడు మా కోడల తరపున వాళ్ళు కానీ అందరు ప్రతి ఒక్కరు మన అమ్మాయికి సపోర్ట్. ఇట్లా వచ్చిందంటే పోవాలి అన్ని చేస్తుంది, అది చెయ్యండి అంటే లేదు, వెళ్ళాలని. మా అక్క కొడుకులు, మా అక్కలు, మాది అంత పెద్ద ఫ్యామిలీ, అందరు డాక్టర్లు, ఉమ్. అందరు జాబులలో ఉంటారు. గోదావరికని, బెల్లంపల్లి, మంచిరాళ్ళు, ఉమ్. ఇవన్నీ ఇట్లలో నా చుట్టాలు. మేము ముగ్గురు అక్క చెల్లెలు, 2 అన్నయ్యలు, ఉమ్. నా ఫ్యామిలీ మొత్తం ఫుల్ సపోర్ట్ అయితే ఫుల్ సపోర్ట్ Support నాకు. ఉంటుంది. నా ఫ్యామిలీ, ఈ ఇంట్లో నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా అక్కలు, నా చెల్లె అందరూ నాకున్నారు చూడండి. నా అన్నలు, నా అక్కలు, వీళ్ళందరూ ఉన్నారు చూడండి. నాకు చాలా గ్రేట్గా అనిపించింది. అలా. ఎందుకంటే ఇట్లా పేరెంట్స్ కాదు, రిలేటివ్ సపోర్ట్ కూడా ఆ, ఉండాలి. ఉంది. చాలా ఉంది నాకు. అవును, గ్రేట్. ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్ కోసం వస్తే, మన బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆకుల ఆట తీరు ఎట్లా ఉందంటారు? బాగా ఆడుతున్నాం. బాగా ఆడుతుంది. ఫస్ట్ వారం కొద్దిగా ఆమెకు ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లం కూడా, పర్సనల్ ప్రాబ్లం కూడా ఉండే. ఇంకా అది ప్రతి ఆడపిల్లలకి అట్లా అది ఉండే. ఆ తర్వాత ఆమె చెప్పింది కూడా, నేను ఫిజికల్ గా నేను ఇప్పుడు ఆడలేను అని ఆ మాట చెప్పింది కూడా ఆమె. తర్వాత ఆడుతుంది, అవును, ఆడుతుంది కూడా, ఇంకా కూడా ఆడుతుంది చూడండి. ఫస్ట్ వీక్ లో కూడా నేను ఇంకా ఎలా చెప్పినా తెలుసా, ఒక మాట, బిడ్డ నువ్వు ఆడే కాడికే ఆడు,
నువ్వు ఉన్నంత మటుకే ఉండు, కానీ నువ్వు బాగా ఎఫెక్ట్ గా పెట్టి నువ్వు కింద పడి, ఆమె కింద పడుతుంది, కింద అవును. పడ్డదండి. ఇప్పుడే కాదు, మా ఇంట్లో కూడా 2 సార్లు కింద పడ్డది. అయ్యో ఒక గదవ పలిగింది, ఒకసారి ఇట్లా అయింది, పట్టిగానే పడిపోతుంది. అవును ఉరకడం అట్లాంటిది రాదు, ఆమె ఉరకదు. ఓకే ఓకే నువ్వు అట్లాంటివి చెయ్యకు బిడ్డ, ఉరుకుడైతే అసలు ఉరికే గేమ్ అయితే ఆడనే ఆడకని చెప్పిన. కానీ బిగ్ బాస్ సడన్ గా అదే టాస్క్ ఇవ్వడం అదే పడిపోవడం. టాస్క్ కాబట్టి వాళ్ళు అదే పెడతారు. సరే అమ్మా అన్నది అలా పోయినాక ఇది కాదు కదా, తప్పదు కదా, వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడాలి కదా, తప్పదు. అంతే. కానీ నిజంగా ఆ టాస్క్ ఇవ్వడం కూడా తను ఇఫ్ ఇన్ కేస్ తను పడిపోకుండా ఉంటే అంత తను అవునమ్మా, గెలిచేది. ఆడిన కాడ కూడా అమ్మా వాళ్ళు అసలు వాళ్ళకి మానవస్థం ఉన్నదా లేదా కానీ నాకు అర్థం కాదు. ఆమె ఏదో ఒకడు అంటాడు ఏదో పొడిచెత్తన ఉరికింది పడిపోయింది, అదేంటి గేమ్ అది, ఆమె గెలవాలని ఉరికింది, అక్కడ పడిపోయింది దానికి అలా కూడా మాట్లాడడం కరెక్ట్. ఇట్లా మనం ఒక అడుగు ముందుకు వెళ్తున్నాం అంటే వెనక్కి లాగే వాళ్ళు 100 మంది ఉంటారు. అవును, అవును ఇట్లాంటి కానీ ఉంటాయి. సరే వాళ్ళు ఎంత ఇది చేసినా మనకి ఏం కాదు, కానీ వద్దు అట్లా ఆడపిల్లల్ని బయట. ఇప్పుడు కొద్దిగా అంతా సున్నితమైన మనసు ఉంటది అనుకో, బయటికి వెళ్ళినాక ఇవన్నీ వీడియోలు చూసి ఇవన్నీ చూసి అబ్బా నేను ఇంత పబ్లిక్ లా, ఈమె కూడా ఒక ప్రొఫెషనల్ గా ఉన్నది ఇప్పుడు. అవును ఒక ఆఫీసర్ గా ఆమె ఒక 100 మందిని విదేశాలకు పంపిస్తుంది. అరే ఈ మేడం ఏంది ఇంత సీపా అని వాళ్ళు అనుకుంటారు కదా నా గురించి, నన్ను ఇట్లా చూపెట్టినరా, నన్ను ఇట్లా ఇది చేసిండ్రా అని ఆమె ఫీల్ అయ్యి ఆమె ఏమన్నా ఇది చేస్తే ఎలా అని నా బాధ. నాకు ఎలాంటి టెన్షన్ లేదు, ఆమె వచ్చినాక ఆమె వీడియో ఆమె చూసుకొని ఏడ ఫీల్ అవుతుందో ఏడ బాధపడుతుందో అని నాకు బాధ అవుతుంది. అంటే ఒక మంచి పేరుతో లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చేటప్పుడు కూడా అదే పేరు ఉండదు పేరు అనుకుంటారు. కానీ ఉండాలని. వీళ్ళు చేసే పనులకి ఏంటి అంటే డీప్ గా హట్ అవుతారు. అదే ఆమె అన్నది ఒక మాట ఎన్నరా, నాకు కోట్లు పెట్టినా ఇలాంటి ప్లేస్ దొరకదు, నాకు ఇలాంటి అవకాశం వచ్చింది, ఈ అవకాశం కోసమే వచ్చిన సార్ నేను అని అన్నది. డబ్బులు కాదు ఇక్కడ, నాకు ఈ అవకాశం కోసమే వచ్చిన, ఇంత మంచి అవకాశం. అట్లా మాట్లాడిన పిల్లను ఎలా మాట్లాడుతాండ్రు, ఎంత దిగజార్చాలని మాట్లాడుతాండ్రు. వాళ్ళు ఎంత దిగజార్చినా నా బిడ్డ ఇంకొక మెట్టు ఎక్కువనే ఉంటది, ఇంకా ఆమెకి ఎక్కువనే వస్తుంది వాళ్ళను అని నేను అనుకుంటున్నా. ఆ దేవుడు కూడా ఆమెను చేస్తాడు. ఆమె నమ్ముకున్న పెద్దమ్మ తల్లి, ఆమె భక్తురాలు, పెద్దమ్మ తల్లి భక్తురాలు, ఆమెను ఎప్పుడు తక్కువ చేయదు. అంతే. మరి బిగ్ బాస్ హౌస్ లో చూసుకుంటే మన సోనియాకి ధీటుగా ఉండే కంటెస్టెంట్ ఎవరు అంటారు? ఈ నాకు తెలిసి అయితే వీళ్ళందరూ ఒరినోళ్ళు, ఈ పిచ్చిగా మాట్లాడిన వాళ్ళు నేను లెక్కకు తీసుకోను. నిఖిలును సోనియా ఉన్నారు. సోనియా నిఖిలు అని అనుకుంటున్నా నేను. మంచి పోటీ ఇస్తారు, పోటీగా ఉంటారు కూడా, వీళ్ళు ఒకరికొకరు పోటీ పడుకుంటూ ఉంటారు అని నేను అనుకుంటున్నా. అది మన నిర్ణయం ఒక్కటే కాదు కదమ్మా, ప్రజల దగ్గర కూడా ఉంది. వాళ్ళు ఎవరిని గెలిపియాలనుకుంటుండ్రు, వాళ్ళు ఏమనుకుంటారో చేస్తారు. నాకైతే ఫుల్ సపోర్ట్ ఉంది. తెలంగాణ అమ్మాయి, తెలుగు అమ్మాయి అందులో, వీళ్ళు వాళ్ళు అమెరికోళ్ళు వీళ్ళని కాదు, ఒక తెలుగు అమ్మాయి అక్కడ పల్లెటూరు నుంచి ఇట్లాంటి ఛాన్స్ వచ్చింది, పల్లెటూరు అమ్మాయికి ఈ ఛాన్స్ వచ్చింది, ఆ అమ్మాయిని గెలిపియాలి అని అయితే చాలా మందికి పట్టుదల అయితే ఉన్నది. వీళ్ళకేంటి, వీళ్ళ సీరియల్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, వీళ్ళు అన్ని ఆడతారు, అన్ని చేస్తారు, కానీ ఈ అమ్మాయికి, ఇట్లాంటి అమ్మాయికి ఒక అవకాశం వచ్చిందంటే ఈ అమ్మాయిని మనం గెలిపించుకోవాలి అనేది అయితే ఉంది. ఇప్పుడు నిఖిల్ కోసం తీశారు కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒక బ్యాచ్ క్రియేట్ అయిందని నిఖిల్ అండ్ అలాగే అభయ్ గారు, పృథ్వీ గారు, సోనియా వీళ్ళ నలుగురు ఒక బ్యాచ్ అంటున్నారు. అండ్ అలాగే చాలా రూమర్స్ వస్తున్నాయి, దీని గురించి ఏం మాట్లాడతారు? అవన్నీ రొమాన్స్ అన్నా రాని అమ్మా, కలిసి ఉంటే రొమాన్స్, కూర్చుంటే రొమాన్స్, ఆడితే రొమాన్స్, ఆటలో పోయి కూడా ఇట్లా పట్టుకుంటే రొమాన్స్ తోటే పట్టుకున్నారు, కష్టం వచ్చిందని కింద పడ్డదని ఆదుకుంటే రొమాన్స్ తోటే పట్టుకున్నారంట. అవన్నీ లైట్ అమ్మా, ఆట నాటలాగా చూపెట్టట్లేదు, వాళ్ళు ఓవర్గా చూపెడతారు. వాళ్ళు ఎన్ని చూపించినా మాకేం లెక్కలేదు. వచ్చినాక ఆమె ఎక్కడ రివర్స్ అవుతుందో, ఆమె ఎక్కడ మానసికంగా వెనకకి వెళ్ళిపోతుందో మైండ్, అట్లా అని తప్ప మాకు ఎలాంటి ఆలోచన ఏం భయం లేదు. ఓకే, ఇప్పుడు నిఖిల్ గురించి, పృథ్వీ గురించి ఏం మాట్లాడతారు అంటే పెద్దోడు చిన్నోడు అని అట్లా? వాళ్ళిద్దరు అన్న తమ్ముడు లాగానే చూస్తారమ్మా. ఫస్టే అన్నది ఆమె, మా పెద్దన్నయ్య వంట చేసి పెడితే తిన్నట్టు అనిపిస్తుందిరా అని అన్నది. మా పెద్దోడు మా చిన్నోడు, ఈయన కొద్దిగా కోపంగా ప్రౌడ్గా ఉంటాడు కదా, ఎవడు పృథ్వీ, వాడిని చిన్నోడు, మా చిన్నోడు కూడా కొద్దిగా మంచి ముఖం, అదే చెప్తే కదా ఇక ముఖం మీద ఉంటాడు. అన్న తమ్ముళ్ళు మిస్ అయ్యేదాన్ని బిగ్ బాస్ హౌస్ వాళ్ళిద్దరిని అన్నలాగా చూసుకుంటుంది. ఇంకా ఆ అబ్బాయి అంటే అబ్బాయి మాకు పరిచయం కాదని మేము ఎందుకుంటాం. అట్లా మా తెలంగాణ మరి రాంగ పొంగ కలుస్తాడు, ఇవి ఉన్నాయి కదా ఏమంటారు, ఇట్లాంటప్పుడు కూడా చేస్తారు కాబట్టి మాకు ఆయన తెలుసు. చూడండి కొంతమంది ఆ అమ్మమ్మలను దగ్గర పట్టుకొని
వాళ్ళకి ఏమన్నా కావాలంటే ఇయ్యడము చేయడము. పూలకు అడిగిపోతే ఫస్ట్ పూలైనా కూరగాయలైనా వీళ్ళు పెద్దోళ్ళు వీళ్ళ కథమైతే వెళ్ళిపోతారని వాళ్ళ దగ్గరనే కొనడము. ఆమెకు షాపింగ్ అట్లాంటి ఆలోచన మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే ఎక్కడైనా పెద్ద ఆమె వయసు ఆలోచన పెద్ద వయసు అట్లాంటిది. వాళ్ళ దగ్గర తీసుకుంటది. పేదోళ్ళు తక్కువ అడగదు. పెద్ద వయసు తక్కువ అడగదు, బేరాలు ఆడదు, బేరాలు ఆడదు, ఆడదు. 10 రూపాయలు ఎక్కువనే ఇస్తుంది. ఇస్తుంది. లెక్క చూసి మనం వెజిటేబుల్స్ కూడా 90 రూపాయలు అయిన అనుకోండి, 100 ఇస్తుంది, 10 ఇస్తే ఉంచుకోమంటది. నిజంగా సరే, అలాంటి మనస్తత్వం ఉండడం మనసు గ్రేట్. మీ పెద్దవాళ్ళు కష్టపడద్దు, మీరు ఈ పని చేస్తున్నారు ఇక్కడ చేయొద్దు, ఇంట్లో హ్యాపీగా ఇంట్లో ఉండండి అని చెప్పేస్తుంది. అంటే కుదరదు కానీ ఎవరి అట్లా. పొట్ట తిప్పలకు వాళ్ళ చెప్పేస్తుంది, చేసుకోవాలి అయిపోయి కదా. చెప్పేస్తుంది. లాజికల్ రావు ఆమెకి. ఎక్కడ ఎట్లా మాట్లాడాలని రాదు, ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడుతుంది అంతే. ఇప్పుడు ఈ బిగ్ బాస్ ని మీరు లైవ్ చూస్తున్నారా? అంటే ఆన్లైన్ చూస్తున్నారు లేదంటే ఓన్లీ రీల్స్ అవి చూసి లేదంటే ప్రోమోలు నేను అవి చూసి ఎప్పుడో ఒకసారి మాత్రమే రీల్స్ చూస్తా. ఉంటారా? ఆ రీల్స్ లల్లో ఇట్లా ఉంటే ఉమ్. అవి చూడాలనిపించట్లేదు. ఉమ్. రియల్ ఇచ్చిన మా టీవీలో బిగ్ బాసే చూస్తాను నేను. చూస్తారు. రోజు 9:30 నుంచి 10:30 మా వరకు అట్లా ఇస్తారు. పొద్దున మా ఇస్తారు, టీవీలో. అదే మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి అదే చూస్తాం మేమిద్దరం. ఇక పిల్లలంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్నెట్ ఉంది చూస్తాం, కానీ మేము ఇక్కడ ఉండం, అవును. మేము మంతినిలో ఉంటాం. ఉమ్. ఇప్పుడు చూసుకుంటే మీరు బిగ్ బాస్ చూస్తున్నారు కాబట్టి మెయిన్ గా హౌస్ మేట్స్ అందరు కొట్టుకునే రోజు ఏమైనా ఉందంటే నామినేషన్స్ లో. అలాంటి టైంలో మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఇట్లా గొడవ ఆడేటప్పుడు గానీ తిట్టుకునేటప్పుడు గానీ ఎలా ఫీల్ అవుతారు? ఆటనే కదా అమ్మది, ఆట అంటే. ఆటే ఆట. కదా. గేమ్ లాగానే చూడాలి. గేమ్ వాళ్ళు అనుకుంటారు, అమ్మాయిలు అయినా కానీ అనుకుంటారు, మళ్ళీ పోయి తర్వాత అక్క చెల్లెలా కలిసి ఉంటారు బయట. ఉమ్. ఏం కాదు, అది గేమే, ఉమ్. వాళ్ళకు కూడా గేమే. నేను గెలవాలని పౌరుషం ఉంటది. అవును, ఎవరి ఆట తీరు వాళ్ళు ఆడుతున్నారు. ఆడతారు. ఇంకా ముచ్చట్లు అని అంటే అది మామూలే. ఉమ్. ఇగో వెనక పోయి ఒక ముచ్చట, అది ఎవరికైనా ఉంటది, అది యాక్టర్లకైనా ఉంటది, బిగ్ బాస్ అయినా ఉంటది, అది ఎక్కడైనా ఉంటది. ఉమ్. అది అంతే, దాన్ని Okay. పెద్ద తీసుకోమమ్మా మేము. ఉమ్. మనసుకు తీసుకుంటే బాధ అయితే తీసుకోం. తీసుకోరు. ఇప్పుడు రీసెంట్ గా చూస్తుంటే సోనియా చాలా ఎక్కువ ఎమోషనల్ అవ్వడం, యాడ్ అవ్వడం అనేది చాలా 2-3 సందర్భాల్లో చూసాము. అలాంటి టైంలో మీకు ఏమనిపిస్తుంది? అంటే నా కూతురు ఏడుస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఆమె వదిలేసిపోలేదు అమ్మ ఇన్ని రోజులు, అస్సలు వదిలేసి ఉండలేదు. మేమంటే దూరం ఉన్న రోజు వీడియో కాల్ చేస్తుంది, రోజుకు 2-3 సార్లు మాట్లాడుతుంది. ఇప్పటికి ఆమె దూరంగా అంటే ఇన్ని రోజులు వదిలేసిపోయింది కాబట్టి ఏడుపు వస్తుంది ఆమెకు, అంతే. ఓకే. వేరే అందరినీ అంత ఇంట్లో వీక్ కాదు. అందరినీ ఇంట్లో ఎప్పుడు వదిలేసారా? ఏడవదు ఆమె, ఏడవదు ఆమె. ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె డేరుకుంటది, ఏడవదు. అందులోకి పోయినాక పేరెంట్స్ అందరిని వదిలేసుకొని వచ్చినా అని. ఇప్పుడు చూసుకుంటే మన విష్ణుప్రియతో ఇలాంటి కామెడీలు చేయొద్దు అని చెప్పేసి అనడం జరిగింది కదా, దాని గురించి మీరేమంటారు? అమ్మ ఇప్పుడు చిన్నోడు పెద్దోడు అని అప్పటికే చెప్పింది. చెప్పినాక కూడా నువ్వు పట్టుకొని పోయి నువ్వు నిఖిల్ అంటే నీ అభిప్రాయం ఏంది అది ఇది అని అడిగితే ఆమె ఏం చెప్తుంది? నాకు ఇట్లాంటి కామెడీలు నచ్చవు, ఫాస్ట్గా వాస్తవంగా కూడా నచ్చవు. ఏదన్నా ఉంటే నువ్వు ఇదేంటి సోనియా అని మనం ఎదురుగా అడుగు, కానీ ఇట్లాంటి కామెడీలు నాకు నచ్చవు అని చెప్పేసి చెప్పినాక ఇంకా తన అటు పోయింది. అటు పోతే మళ్ళీ కూడా పోతే ఇంకా ఆమె సీరియస్ అయింది. అట్లా సీరియస్ అయ్యి మాట్లాడింది. తర్వాత మళ్ళీ సరే సారీ, ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. బిగ్ బాస్ వాళ్ళక్కడ తప్పు చేస్తే మందలియడానికి బిగ్ బాస్ ఉన్నాడమ్మా, నాగార్జున ఉన్నాడు, చూసుకుంటాడు. వీళ్ళెందుకు ఈ స్థానంలో ఇట్లా అట్లా ఇట్లా. ఆయన కూడా ఇస్తే 4 ఇచ్చుకున్నాడు, 10 ఇచ్చుకున్నాడు. నాగార్జున కూడా అట్లా కాదమ్మా, ఆయన పిల్లల్లాగానే అట్లా కాదు, ఇట్లా ఇది నీది తప్పు కదా, ఇది నీ తప్పును తప్పుగా చెప్తాడు, ఒప్పును ఒప్పుగా చెప్తాడు. నిర్ణయించడానికి ఆయననే ఉన్నాడు కదా, మనమెవరం బయట. నేను నా బిడ్డ గురించి నేను గొప్ప చెప్పుకుంటా అవుతుందా, ఆమె గురించి ఆమె గొప్ప చెప్పుకుంటా అవుతుందా? తప్పు నిర్ణయించేటోళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాగార్జున గారు అన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి వీకెండ్ లో నాగార్జున గారు వచ్చి క్లాస్ పీకడం గట్రా జరుగుతుంది కదా, అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమి లేదు, మాకు అట్లా ఏమి ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా. తప్పైతే తప్పనని పర్వాలేదు, ఆయనకు తెలుసు కదా. అవును, నేను అట్లా ఎందుకు ఫీల్ అవుతాను? నేను పొరపాటు మాట్లాడితే రెండో వారం సరిదిద్దుకుంటారు. ఇప్పుడు అమ్మా నాన్న దగ్గర లేరు, ఏదన్నా తెలియక మాట్లాడితే అమ్మా నువ్వు ఇది తప్పు చేస్తే కరెక్ట్ చేస్తాడు. దాన్ని చూసి వాళ్ళు కరెక్టే కదా, నేను తప్పు చేసిందేమో, సార్ అన్నాడంటే నేను తప్పు చేసిందేమో అని సరిదిద్దుకుంటారు దాన్ని. అట్లా. ఓకే. ఇప్పుడు రీసెంట్ గా కొన్ని రోజులుగా వినిపిస్తుంది ఏంటి అంటే సోనియా ఒక రిలేషన్ లో ఉంది అని చెప్పేసి, దాని గురించి ఏం మాట్లాడతారు? రిలేషన్ కాదు, పేరెంట్స్ కుదిరించిన పెళ్లి అది. పేరెంట్స్ మేము మాట్లాడిందే, మా ఫ్యామిలీ అందరం కలిసి మాట్లాడుకున్నదే. ఎంగేజ్మెంట్ కూడా చేద్దాం అనుకున్నాం, ఇది వచ్చింది. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ నానమ్మ చనిపోయింది, ఇప్పుడు లేదు, ఇప్పుడు వచ్చే నెలలో అయిపోతే
డిసెంబర్లో మ్యారేజ్ అనుకో. డిసెంబర్లో అనుకున్నాము మాట అన్ని కానీ మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇది వచ్చింది. ఇది వచ్చినాక తర్వాత ఆయనకు కూడా ఇష్టమే, పంపించటం ఆయనకు, మాకు ఇష్టమే, వాళ్ళ పేరెంట్స్కి ఇష్టమే. అందరం అనుకొని కూర్చొని ఆలోచించుకొని పంపినాం. ఓకే. మాకేమి ఇబ్బంది లేదు. ఎవరితో పెట్టింది, ఈ ఎంగేజ్మెంట్ అయింది కానీ ఇది కూడా పోతుందేమో అని పెట్టింది. కానీ అదేం ఉండదు, మాకు నమ్మకంతో పంపించినాం కదా. చదువుకున్న వాళ్ళు పిల్లలు ఇద్దరు, మరి. మా సోనియా చదువుకున్న అబ్బాయి చదువుకున్నాడు. అవును. వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు. మనం మ్మ్. మాట అనుకున్నాం పెళ్ళి అని, మాట అయిపోయింది. వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయని ఏమైతే తెలుసుకోవాలి, అవునమ్మా. వాళ్ళని అర్థం చేసుకుంటారు. బిగ్ వాళ్ళని వాళ్ళు అర్థం ఒక్కటమ్మా, చేసుకోవాలి, ఏంటి బిగ్ తెలుసుకోవాలి. బాస్ లో కలిసి ఉన్న తప్పులేదు. వాళ్ళందరినీ ఇంత కట్టలేదు, ఇట్లనే అన్నారు. వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకున్నారా? ఏదో కంటెంట్ కోసం. అవును. అంతే, అంతే. అట్లా ఆట, అదొక ఆట. అంటే ఆట game కోసం అంతే. ఆడతారు. తెలుస్తుంది వాళ్ళకు కూడా, ప్రజలకు కూడా తెలుస్తుంది. అంటే నా ఇక్కడ ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఎవరు తప్పుగా మాట్లాడరు, తెలియని వాళ్ళు ఎవరో మాట్లాడుతారు. మాట్లాడి వాళ్ళ నోరైన పద్ధతి తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. అరే మనం ఊకే ఆమె గురించి తప్పుగా మాట్లాడుతున్నాం, ఆమె ఒక్కతేనా, వీళ్ళందరూ కూడా ఇట్లనే ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా అందరు క్లోజ్గానే ఉంటారు కానీ వాళ్ళకే అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. నేనేం చెప్పేది లేదు, ఆటను ఆటలాగానే చూస్తామా నేను. ఇప్పుడు మన సోనియాని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు నెగిటివ్ గా, వాళ్ళ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక్కటే, బాబు అమ్మలారా మీరందరూ కూడా అమ్మాయిలే, మీరు ఇట్లా తప్పుగా చూపించకండి, రియల్గా చూపెట్టుకోండి. మీరు ఉన్నది ఉన్నట్టు చూపించుకుంటారు, నాకు తప్పేం లేదు, నాకు నష్టం ఏం లేదు. కానీ అన్నోళ్ళను లవర్ని చేసుడు, ఇట్లాంటివి చేసి తప్పుగా మాట్లాడి తప్పుగా పెట్టి ఇట్లా మామూలుగా కష్టం వచ్చినప్పుడు పట్టుకుంటే హగ్గు అని ఈదని హదని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా, మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు, మీకు కూడా మీ భార్య ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బిజినెస్ కోసం చెయ్యకండి, మీరు ఉన్నది ఉన్నట్టు చూపెట్టండి. నేను కాదంటలేను, మీదొక బిజినెసే, కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి, చూసినంత నడుపుకోండి. కానీ ఇంకొకరికి అన్యాయం చేయకుండా, ఇంకే ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడకండి. అది తప్పుడు మాటలు పొడి చేస్తారా పీకి అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇప్పుడు అబ్బాయి కోసం ఎన్ని మాట్లాడినా సరే తనకి ఏం కాదు. ఒక మాట మా అబ్బాయిల గురించి అందరు ఎగురుతారు, అందరు దురుకుతారు, అందరు చేస్తారు. అబ్బాయిల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడట్లేదు, అమ్మాయిల గురించే మాట్లాడతారు. ఎందుకు అమ్మాయిలు అంత తక్కువ? అమ్మాయిలు ఎందుకు మాట్లాడతారు మీరు? అంటే అమ్మాయిల గురించి మాట్లాడితే మీకు మీకు ఎక్కువ వస్తాయి అని, అంతే కదా. అవును, లైవ్ వ్యూస్ రావాలి, అది ఒక ఆడపిల్లని రోడ్డుకి ఇరుస్తాడు, అట్లా తప్పు కదా. పాపం వాళ్ళు, మా అమ్మాయి అయినా బయటకు వచ్చినాక నా గురించి ఇంత మాట్లాడిరా అని బాధపడుతుంది. ఆ అమ్మాయి వేరే అమ్మాయి అయినా మాట్లాడుతుంది, అది కరెక్ట్ కాదు కదా. అంతే నా ఆలోచన. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆట తీరుని మీరైతే చూస్తున్నారు. సో ఎలాంటి మార్పులు చేస్తే ఇంకా బెటర్ ఉండే ఛాన్సెస్ ఉందంటారు? మార్పులు అంటే నాకు బాగానే చేస్తుంది, వంటకాడ కానీ ఎక్కడ కానీ బాగానే చేస్తుంది. ఇంకా ఇదే మనకు ఆమె పోయింది అనుకో, పోయిన అక్కడ మాట ఈమె ఏం మాట్లాడినా తప్పుగా తీసుకుంటారు వాళ్ళు, అట్లా కూడా వెనక గుంజుకుంటుంది. అరే నేను ఇప్పుడు గేమ్ ఆడాలి, నేను వెళ్ళింది అనుకో, నేను ఓడిపోయింది అనుకో, వీళ్ళందరూ నన్నే తిడతారో ఏమో అని వెనక పోతుంది. అట్లా ఏం కాకుండా గేమ్ లాగానే ఓడినా గెలిచినా ముందుకు పోవాలి, పరిగెత్తాలి, గెలవాలి, ఆడాలి, దెబ్బ తగిలినా అక్కడ ఏదైనా ఎవరు అనుకున్నా ఆడాలి, గెలవాలని నా ఆలోచన. అంతే, ఏదేమన్నా కానీ గేమే ఆడాలి, మంచిగా ఆడాలి. వాళ్ళు ఎవరన్నా తిట్టుకొని వాళ్ళు ఏమన్నా చేసుకోవాలి, గేమ్ లాగానే ఆడాలని. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్స్ ఎవరు ఉండబోతున్నారు అని అనుకుంటున్నారు? టాప్ 5 లో ఎవరు ఉండబోతున్నారు అనుకుంటున్నారు? అది మనం నిర్ణయించలేము. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు కనపడుతుంది, ఓటింగ్ కానీ మనసులో ఆట కానీ కనపడుతుంది. దాని గురించి నేనేం చెప్పలేను. నాకు నేనైతే నా బిడ్డ గెలవాలని అనుకుంటాను. అంతే అంతే కదా. ఇప్పుడు మీకు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, ఒక్కొక్కరు చెప్పాలి. ఫస్ట్ మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? సోనియా కాకుండా నాకు నిఖిల్ ఇష్టం. నిఖిల్ చాలా బ్రదర్ అంటే బ్రదర్ లాగానే, అందరికి పెద్దన్న లాగానే ఉన్నాడు. అందరికి మా అమ్మాయికి అట్లా కూడా అంటారు, వాళ్ళ అమ్మాయికి అని అంటారు. ఆ కామెంట్స్ కూడా చూస్తున్నా. మా అమ్మాయికి కాదు, ప్రతి ఒక్క చెల్లెకి అన్నగానే ఉన్నాడు వాడు. మీరేమంటారు? సోనియా కాకుండా ఏ కంటెస్టెంట్ మీకు బిగ్ బాస్ హౌస్ లో ఇష్టం? అబ్బాయి. ఓకే. అబ్బాయి ఎవరితో గొడవ పెట్టుకోడు, ఎవరైనా గొడవ పడ్డా కూడా సంధానిస్తాడు వాళ్ళని. గొడవ పడద్దు అంటాడు, సర్ది చెప్తాడు, చెప్పి గేమ్ లాగా ఆడాలి, గొడవలు పెట్టుకోవద్దు,
ఉంటాడు. ఓడిపోయినా గెలిచినా మంచిదే. ఓడినా పర్లేదు, ఆ, మనం గెలిచినా పర్లేదు ఓడినా పర్లేదు, ఉమ్, కానీ గొడవలు పెట్టుకోవద్దు, మాట్లాడుకోవద్దు, ఎక్కువ టాకింగ్ ఎక్కువ చేయొద్దు, ఉమ్. గేమ్ ఆడాలి అంటాడు. నేను నెక్స్ట్ అబ్బాయి. టాస్క్ లో కూడా తీసుకెళ్ళిపో నీ కూర్చోండి బిగ్ బాస్ చూస్తుంటాడు అని సర్ది చెప్పడం. సర్ది చెప్తాడు అబ్బాయి, అది కరెక్ట్ నచ్చింది, అవును. అది ఆ, బాగుంది. ఓకే ఇప్పుడు మీకు సోనియాలో నచ్చే క్వాలిటీ ఏంటి? అంటే సోనియాలో ఆమెలాగా ఉండడమే నాకు ఇష్టం. ఇష్టం. మీకు అంతే. మీకు సేమ్. సేమ్. ఓకే సోనియాకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫుడ్ అంటే చెప్పలేం, మరి ఇదే అని చెప్పలేము. అంటే మీకు వచ్చి చెప్పడం జరుగుతుందా అమ్మా ఇది ఉండు అని? అట్లా ప్రత్యేకంగా ఏం పెట్టుకోరు. చెప్పరు. ఒక ఆమ్లెట్ చికెన్ అంటే ఈజీగా అయితే కానీ చేయమంటది, అంతేగాని ప్రత్యేకంగా ఇదే ఫుడ్ తినాలని లేదు. ఆమె అన్ని తింటది, అన్ని తింటారు. అన్ని తింటది. ఆమె సాయంత్రం అయితే ఇట్లా వెజ్ అవి ఏమో చేసుకొని తింటది, మధ్యాహ్నం అన్నం తింటది. ఓకే ఇంకోటి లేకున్నా ఉంటది, మొత్తం ఏం పెట్టకున్నా ఉంటది. తినకపోయినా ఉండగలరు. ఉంటది అమ్మో, ఉండగలదు. ఇలాంటి టాస్క్ కూడా బిగ్ బాస్ ఆ, పెడుతుంటారు. 2 అంటే రోజులు తినకూడదు ఆకలి అయితే అని. కొద్దిగా ఏదైతే కథం వాటరా అక్కడ ఏముంది ఏది అనేది ఉంటది, కానీ అది ఇప్పుడు అంతకు ముందు అయితే ఏం లేకున్నా ఉంటది. ఓకే అట్లేం లేదు, ఒక రోజంతా లేకుండా ఉంటది. ఓకే ఇప్పుడు మీకు ఎప్పుడన్నా సోనియా బయటకు వెళ్ళేటప్పుడు ఇది తీసుకురండి నాన్న చిన్నప్పుడు కానీ ఎప్పుడన్నా చెప్పడం జరిగిందా? ఇలాంటి ఫుడ్ తీసుకురండి, న్యూడిల్స్ తీసుకురండి, ఫ్రైడ్ రైస్ తీసుకురండి, ఇట్లాంటివి ఏమన్నా? అలాంటి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తినదు, తినదు. బయట వస్తువులు తినదు, ఓకే బనానా బయట వస్తువులు తినదు. బనానాస్ ఇష్టం ఎక్కువ. బనానా First ఇష్టం. చిన్నప్పుడు ఆహా, ఓకే, లిటిల్ ఓకే. లిటిల్ ఉన్నప్పుడు మ్మ్. బనానాస్ తినేది, ఓకే. నేను కూడా ఆవిడ తీసుకొచ్చి తీసుకొని banana పక్కన తినే పెట్టుకునేది. ఆ, ఓకే, ఓకే. తీసుకురామని చెప్పి అది ఒకటి అడిగేది అంతే. మ్మ్. పెద్ద అయినాక కూడా బయట ఫుడ్ ఏం తినదు, మ్మ్. ప్రిఫర్ చేయదు, ఆమె తినదు. తినదు. ఇంట్లో Health హోమ్లీ food- ఫుడ్ మాత్రమే home food తింటది. prefer చేస్తారు. అన్ని పేరెంట్స్ అంటే ఇష్టం, పేరెంట్స్ అంటే ఇష్టం, మంచి ఫుడ్ తింటది, హెల్త్ కాపాడుకోవాలని ఉంటుంది అంతే. అమ్మకి డాడీకి ఏం కావాలి, ఎవరికి ఏం కావాలి మ్మ్. అన్ని అన్ని దగ్గర ఆ, చూసుకుంటారు. ఆ పిల్లలు మంచిగా చూస్తారు మమ్మల్ని అయితే. ఇంట్లో డ్రై ఫ్రూట్స్ తింటది ఎక్కువ, ఓకే. ఇప్పుడు డ్రై ఫ్రూట్సే, మ్మ్. అంతేగాని వేరే వేరే ఏం తినదు, బయట Okay. ఫుడ్ తినదు. ఆశ్రమంలకు పోతుంది ఆమె, మెడిటేషన్కి వెళ్తుంది. అంతకుముందు అదేమంటారు నాకు కొన్ని తెలివ ఆశ్రమంలో పేర్లు. మెడిటేషన్ రామకృష్ణ కోసం రామకృష్ణ కదా ఇంకొకటి అక్కడ వేరే పోలేదా మేము అక్కడ పోషంపల్లి కాలు అదేమంటారు మ్మ్. ఉపాసన, ఉపాసనం. ఆ. ఓకే ఓకే. ఉపాసనలో ఉన్నాము తను నేను. మళ్ళీ ఇక్కడ ఈ మంత్రి సత్యనారాయణ ఆశ్రమం పోయి వచ్చినాం. నాకు ఆరోగ్యం బాగాలేదు, మ్మ్. నన్ను తీసుకొని వెళ్ళింది. ఓకే. అసలు లేవరాలేదు, అప్పుడు నడవరాలేదు నాకు. మ్మ్. తీసుకొని వెళ్ళి ఆమె కూడా నాతోటి బిజినెస్ వదిలిపెట్టి నాతో ఉంది. ఓకే. అన్ని మొత్తం వదిలిపెట్టి వదిలిపెట్టి ఉండి మీకోసం. నాకు బాగా చేయించి మళ్ళీ ఇంట్లో పడగొట్టినాక ఇది వచ్చింది ఓకే. 1 monthకే. 1 month. అసలు ఏమైందమ్మా అంటే? నాకు మొక్కలు అరిగినాయి అని చెప్పిండ్రు, రుమటాయిడ్స్ అని ఏదో రొమటాయిడ్ అని. అక్కడికి తీసుకపోతే ఆశ్రమంకు తీసుకపోతే బాగైనా. ఓకే. ఇప్పుడు అంతా ఓకేనా మరి? ఇప్పుడు ఓకే. పర్లేదు. ఓకే. ఇప్పుడు సోనియా చిన్నప్పుడు అల్లరి చేసేదని, లైక్ వాళ్ళ అన్నల్ని కూడా తనే కొట్టేది అని చెప్పేసి అన్నారు కదా, మరి మీరు ఎప్పుడైనా సోనియాని కొట్టడం జరిగిందా? ఆమె పెద్ద చిన్నప్పుడు ఇంకా వాళ్ళ మీద వాళ్ళు కొట్లాడితే చిన్న పిల్లలు అప్పుడు ఏ పేరెంట్స్ అయినా ఇది చేస్తాం, కానీ ఆమె ఒక 7 yearsకి వచ్చినాక ఆమె దెబ్బ కూడా వెళ్ళలేము. వేయలేదు. అంతకు ముందు అంటే ఇంకా పిల్లలు తప్పు చేస్తే వాళ్ళమైనా కొడతాం కదా పేరెంట్స్, మ్మ్. అంతే. అంతే. ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే బిగ్ బాస్ షో చూసే వాళ్ళకి ఐ మీన్ అంటే ఉంటది కదా, బిగ్ బాస్ అంటే ఏంటి మీ దృష్టిలో? బిగ్ బాస్ అంటే ఒక షోనే అమ్మా, Reality show. వాళ్ళ టాలెంట్ Reality show. చూపించుకోవడం. అది ఇయ్యాల కాదు, కొన్ని సంవత్సరాల బట్టి వచ్చింది. అట్లాంటి మనలా ఇంకొకటి పెద్ద పెద్ద సెలబ్రిటీ వస్తాయి, మనలాంటి వాళ్ళకు ఆమె పనితీరు, ఆమె చేసిన సేవ తీరు అవన్నీ చూసి ఎవరో వాళ్ళు మనమేం ఫైరప్ చేయలేదు, మనకు కావాలని మనం పోలేదు, పిలిచిచ్చారు మాకు. ఆమె పనితీరు చూసి పిలిచిచ్చారు. మనలాంటి వాళ్ళకి ఇది వచ్చింది అంటే చాలా గ్రేట్, కానీ వచ్చిందని మనం రిటర్న్ చేసుకోవద్దు. కష్టమైన సుఖమైన నేను ఆడతా, నేను గెలుస్తా అనే ఆలోచనతో నా కోసం నేను గెలవను, నా కోసం నేను పోవట్లేదు, నేను చదివించుకునే పిల్లలకు కావాలి నాకు డబ్బులు, నేను చెయ్యాలి, ఏమొచ్చినా వాళ్ళ కోసమే అన్న ఆలోచనతోటి పోయింది. అమ్మ నాన్న ఉన్నారు, అమ్మ నాన్న కోసం అని అనలేదు, పిల్లల కోసం అని పోయింది. అవును. అది మాకు గ్రేట్ అనిపించింది. ఓకే. ఒకరికి ఒక టాలెంట్ చూపించేది, లేదంటే ఒకరికి నిరూపించుకోవడానికి బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షో అంతే. ఓకే. ఇంకా వంటలు రాని వాళ్ళకి వంటలు వస్తాయి, అందులో అన్ని కోపం నేర్చుకోవచ్చు. కోపం రాని వాళ్ళకు కోపం బిగ్ బాస్ వస్తుంది, షోలో ఆట పోయిన రాని వాళ్ళకు వాళ్ళకి ఆట వస్తుంది. బిగ్ బాస్ అంటేనే ఇది, అంత వస్తాయి, వాళ్ళకి అన్ని వస్తాయి, అట్లా అన్ని తెలివని కూడా తెలిసిపోతాయి వాళ్ళకి. తెలిసిపోతాయి Okay. వాళ్ళకి. మరి సోనియాకి వంట వచ్చా?
వంట రాదు, నేర్చుకుంది. నేర్చుకుంది. ఓన్లీ ఆమ్లెట్, కొన్ని బియ్యం కడిగి అది ఏమంటారు రైస్ కుక్కర్ లో బియ్యం అంటే పెట్టుకునేది రైస్. ఓకే. అలాంటిది ఇప్పుడు అన్ని చేసుకుంటుంది. చేస్తుంది. ఇంటి పనులు, వాష్రూమ్స్ క్లీన్ చేయడం గానీ, అసలు తుడవడం గానీ. ఆమెకు వంట మనిషి ఉంది, ఉమ్. వాషింగ్ అన్నిటికీ ఉంది. ఉమ్. ఆమె ఇప్పుడు చేసుకుంటాది. ఓకే. పోయేటప్పుడు అదే ఏడ్చిన నేను, బిడ్డ నీకు బాత్రూమ్ కడగరాదు, ఉమ్. బిడ్డ నీకు వంట చేయరాదంటే, ఎందుకమ్మా చెయ్యాలంటే చేస్తా ఉమ్. అని చేస్తా అట్లా బిగ్ బాస్ హౌస్ కాబట్టి రాకపోయినా నేర్చుకున్నా చేయాలి. చేస్తా తప్పదు. అని అన్నది. ఉమ్. అలా ఇప్పుడు మన సోనియా గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ సేవలు అనేది చేస్తుందని చెప్పేసి అన్నారు కదా, ఇది అవును. ఎక్కడి నుంచి వచ్చింది? చేయాలంటే అంటే మాకు మేము గొప్ప చెప్పుకోవడం కాదు, మా తాత ఉన్నాడు కదా, వీళ్ళ తాత, ఆయన సర్పంచ్గా ఉండే. ఆ ఊరు కొద్ది చిన్న ఊరు, ఆ ఊర్లో పేదోళ్ళు ఎక్కువ, సాకులకి వాళ్ళకి వీళ్ళకు నాకు ఉంది కదా అని ఆయనకు ఒక 100 ఎకరాలు ఉంటే వాళ్ళు అందరికి ఇచ్చాడు. 5 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు అట్లా ఇచ్చాడు. అప్పటి నుంచి మేము ఏదన్నా ఉంటే మా తాత అంత దానం చేసిండు, మాకు ఇంతే మిగిలి ఇచ్చిండు, 100 ఎకరాలని 20 ఎకరాలు చేసిండు. వీళ్ళు 4 అన్నదమ్ములు, 20 ఎకరాలు ఉంది అంటే మనిషికి 5 ఎకరాలు వస్తుంది 4 అన్నదమ్ములు అంటే. ఇట్లా అని మేము ఫీల్ అయ్యేది. ఫీల్ అయితే ఏమవుతుందమ్మా, ఇంత మంచి చేసుకొని పోయిండు కదా తాత, ఇప్పుడు మమ్మల్ని అందరూ పలాని సమయం మనవరాలు, ఆకలి సమయం మనవరాలు అంటే మాకు ఎంత గ్రేట్ అని అనేది. అట్లనే ఇంకా ఆమెకు కూడా చేస్తుంటే, భోజరెట్లో చదివినప్పుడు ఆశ్రమం ఉండే. ఓకే. ఆశ్రమంలో పెద్ద ఆయన ఒక ఆయన ఇట్లే అటు వెళ్తారు కదా, బర్త్డే పిడి అయితే పోతే, అమ్మ నువ్వు ఇంత మంచిగా ఇంత బాగున్నావు, నీకు ఇంత మంచి ఇంగ్లీష్ ఉంది, మా పిల్లలకు కూడా ట్యూషన్ చెప్పమ్మా అని అంటే, సరే సార్ చెప్తా అన్నది. ట్యూషన్ చెప్పేది వాళ్ళకి. అప్పుడు డబ్బులు లేవు. తర్వాత వేరే మా ఇంటి దగ్గర చెప్పే వాళ్ళకు డబ్బులు తీసుకుంది, కానీ ఆశ్రమంలో చెప్పే పిల్లలకు డబ్బులు లేవు. అట్లా ఆ డబ్బులు లేకుండా చెప్పేది. అట్లా మంచితనమే ఆమెకు అట్లనే అలవాటు అయిపోయింది. ఒకరు పొగుడుతా అంటే, అమ్మ నేను ఇంత మంచి చేస్తేనే కదా నన్ను పొగుడుతారు అనేది ఇంకా మంచి చేయడం పెట్టింది. చేసిన కొద్ది ఇంకా ఇట్లనే వస్తుంటే, ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, అరే రావే నువ్వు బట్టిగా మాకు పెట్టే వదలు ఫుడ్, అక్కడనే ఆశ్రమంలో పెడదాం, పిల్లలు తింటారు, ఎంజాయ్ చేస్తారు అని. వాళ్ళకు ఉన్నంత మట్టుకు బిస్కెట్ ప్యాకెట్లా, ఫుడ్డా. ఇంకొకటి తెలుసా, ఎక్కడన్నా డిన్నర్లు అయితే అన్నం అంతా సేకరించి అనాథాశ్రమంలో ఇచ్చి వచ్చేవాళ్ళు. ఒక 4-3 పిల్లలు అర్ధరాత్రి వరకే అది కూడా చేసిండ్రు. అంటే ఇంతకి 1ంటికి ఎట్లా అమ్మ అంటే, మాకేం భయం లేదు అని 3 పిల్లలు బండ్ల వినబోయి అన్నం తెచ్చి ఆశ్రమంలో ఇచ్చి వచ్చేవాళ్ళు. అంటే ఒక ఆడపిల్లకి సాయం చేయాలన్నా ముందుంటారు, హిజ్రాలకి కూడా తోడుగా ఉంది. అండ్ అలాగే చదివించడానికి కూడా పిల్లలకి, అంటే నిజంగా ఇలాంటి పనులు. అప్పుడు అదేదో క్యాంపింగ్ కూడా చేసిండ్రు అమ్మ, అర్ధరాత్రి అమ్మాయి వెళ్ళకూడదా, అబ్బాయి వెళ్ళాలా అని ఒక క్యాంపింగ్ కూడా చేసిండ్రు. దాంట్లో కూడా ఉంది అలా. నిజంగా గ్రేట్. ఓకే, ఇప్పుడు మరి ఫైనల్ గా చూసుకుంటే బిగ్ బాస్ చూసే వాళ్ళకి, సోనియాని సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందరూ ఆమె ఆట తెలుసు వాళ్ళకి, ఆమె ఎట్లా ఆడుతుంది, ఆమె ఇంతకు ముందు ఏం చేసింది, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ చూసి వాళ్ళు ఆలోచించి, చెడును ఆలోచించకుండా ఆమె మంచితనాన్ని, ఆమె మంచిని గమనించి మీరందరూ ఓట్లేసి గెలిపియాలి అని నేను అదే కోరుకుంటున్నా. అంతే. మీరు? సోనియా ఆట చూసి మీరు బిగ్ బాస్ చూడాలి, జనం అందరూ చూడాలి, చూసి ఆమె ఎలా ఆడుతుంది చూడండి. ఆమె సేవాభావం గల సోనియా, జనానికి సేవ చేస్తుంది, అనాథలు అందరూ చేసింది. ఆమె వాళ్ళ కోసమే బిగ్ బాస్ అడుగులో ఆడడానికి పోయింది, కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి. చాలా మందికి తెలియదు ఇట్లా సపోర్ట్ చేయాలి, సేవ చేస్తుంది కాబట్టి సేవాభావం ఉన్న సోనియా సపోర్ట్ చేసి ఓటు వేయాలి, అందరూ గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, అడగని వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అట్లనే మా సోనియా గురించి కూడా చాలా తెలియని విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూస్తున్నారు కదా, మరి మన సోనియా ఆకుల స్టోరీ అయితే ఇది. సో తను చాలా కష్టపడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఒక ఉద్దేశంతో మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. మరి తనైతే సపోర్ట్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అలాగే వచ్చే ఇంటర్వ్యూలో మరో కొత్త గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి. థ్యాంక్ యూ.